హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలా కర్రీ చూపిస్తానండి. ఇది చపాతీలోకి, అలాగే నాన్లోకి, రోటీలోకి, రైస్లోకి, దేనిలోకైనా కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసి చూడండి. నా షార్ట్ వీడియోలో బటర్ నాన్ రెసిపీ చూపించాను కదండి, అది కానీ గోధుమ పిండితో చూడండి ఎంత మెత్తగా ఉందో. దీంట్లోకి నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశాను. చాలా బాగుందండి, సూపర్గా ఉంది, అదిరిపోతుంది. ఇలాగా కాంబినేషన్ మీరు కానీ ఇలాగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు మా వీడియో చూస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, 4 టమోటాలు తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి, కొంచెం పెద్ద ముక్కలు కానీ. అలాగే పన్నీర్ అండి, మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వెలిగించుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నిండా బటర్ వేసుకోండి. ఈ బటర్ కాస్త ఇలా కరిగిన తర్వాత చూడండి, ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచి దాల్చిన చెక్క, ఒక 5 లవంగం ముక్కలు, అలాగే 1 యాలకాయ వేసుకొని ఇవన్నీ 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్ ముక్కలు ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోండి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోండి. ఇలా అంతా కాసేపు బాగా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కానీ వేసేసుకోండి. కొంచెం ఆనియన్ ముక్కలు తక్కువ ఉండాలి, టమోటాలు కాస్త ఎక్కువ ఉండాలండి ఈ కర్రీలోకి. ఇప్పుడు ఈ కర్రీకి రుచికి తగినంత కల్లుప్పు వేసాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి. చూడండి, 8 జీడిపప్పులు అండి. అలా అంతా బాగా కలుపుకొని జీడిపప్పులు కానీ వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసి పైన ప్లేట్ పెట్టి టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా మగ్గనివ్వండి. చూడండి, మధ్యలో ఒకసారి నేను ప్లేట్ తీసి కలిపేసి మళ్ళీ పెట్టాను. ఇలా బాగా మగ్గిపోయాయి, సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి కాస్త చల్లారిన తర్వాత మీడియం సైజు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం వాటర్ వేసుకొని వేసేసుకోండి టమోటాల్లోనే. ఇప్పుడు పైన మూత పెట్టేసి ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మిక్సీ పట్టుకొచ్చేసాను. ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నిండా బటర్ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోండి. ఇది కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ అండి షాజీరా వేసాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసేసుకోండి. ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసి కాసేపు 2-3 నిమిషాల సేపు సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడకనివ్వండి. చూడండి, కాస్త బాగా ఉడికింది. తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి వేసుకోండి. 1/4 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. నేను వేసినవి ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ కొంచెం దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకుని ఆ పౌడర్ వేసానండి. ఇవన్నీ ఒకసారి బాగా అంతా బాగా కలిసాక అలా అంతా 1 నిమిషం ఇలా బాగా ఫ్రై చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోండి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మీరు కొంచెం పెద్ద ముక్కలు కావాలన్నా కట్ చేసుకోవచ్చు. అలాగే నేను 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి. మీరు 100 గ్రాముల పన్నీర్తో అయినా చేసుకోవచ్చు.
ఇలా ముక్కలన్నీ వేసేసుకొని ఒక్కసారి ఈ ముక్కలు ఇరిగిపోకుండా చిన్నగా ఇలా కలిపేసుకోండి. ఈ గ్రేవీలో కలిసే విధంగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసానండి. అంటే పావు లీటర్ వాటరు. ఇప్పుడు వేసిన వాటరు ఈ మసాలాలో బాగా కలిసే విధంగా కాస్త చిన్నగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని కొంచెం గ్రేవీని రుచి చూడండి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే సర్వ్ చేసుకోండి. నాకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదు. ఇంకాస్త వేసుకొని ఇలాగ ఒకసారి మళ్ళీ కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం చిక్కబడేంత వరకు గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి గ్రేవీ బాగా కాస్త దగ్గరికి వచ్చింది. ఒకసారి ఇలా కలుపుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు కసూరి మేతి అండి, కొంచెం గెంటిలో వేడి చేసుకొని ఇలాగ చేతిలో వేసుకొని ఇలా మనం వేలుతో బాగా ఇలా నలిపేసుకొని వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల మనం చేసుకునే కర్రీ చాలా రుచిగా వస్తుందండి. బటర్ 1 టీ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు గెంటితో కాస్త చిన్నగా ఇదంతా బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు ఇలాగా ఇదంతా కలిసే విధంగా ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇది కాస్త చల్లారితే ఇంకాస్త కానీ చిక్కగా వస్తుందండి కర్రీ. అంతేనండి, రెడీ అయిపోయింది పన్నీర్ బటర్ మసాలా కర్రీ. ఇంట్లోకి షార్ట్ వీడియోలో చూపించాను కదండి, గోధుమ పిండితో బటర్ నాను. పన్నీర్ బటర్ మసాలా తింటుంటే ఈ నాన్ని భలే బాగుందండి, భలే రుచిగా ఉంటుంది. అలాగే చపాతీలోకి రోటీలకు కొని బాగుంటుంది. అన్నం పెట్టుకొని వేడివేడిగా ఈ కర్రీ వేసుకొని తినండి, భలే రుచిగా ఉంటుందండి. ఎలా తిన్నా కానీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.